నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. తెలంగాణలో సునామీ రాబోతుంది. అంటే ఆల్రెడీ 2 రోజుల నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, నాన్ స్టాప్గా. మళ్ళీ ఇంకే సునామీ వస్తుందా అని చెప్పేసి భయపడతారేమో. లేదు, జనసేన ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఆ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఖచ్చితంగా నేను వస్తా, పోటీ చేస్తా అని. మరి ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చిందా లేదా కూటమిగా ఎంట్రీ ఇచ్చిందా అనేది మాత్రం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణలో సునామీ సృష్టించడానికి జనసేన రెడీగా ఉంది, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, జనసేన సింగిల్గా వచ్చి తెలంగాణలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటిల్లో పోటీ చేస్తుందా, లేదు అంటే గనక కూటమిగా వస్తుందా? ఇప్పుడు కూటమిలో జనసేన ఉంది. జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందంటే మన కూటమి రంగంలోకి దిగిందని చెప్పేసి అనుకోవాలి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. జనసేన అభ్యర్థి పోటీ చేయడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అభ్యర్థి గడల శ్రీనివాసరావు గారిని ఎంపిక చేశారు. ఎవరు ఈ గడల శ్రీనివాసరావు? వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సంచాలకులుగా వ్యవహరించారు. కరోనా టైంలో అత్యంత అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి శ్రీనివాసరావు గారు. కరోనా టైంలో అసలు ఎవరు పట్టించుకోలేదు కదా. పట్టించుకోకపోతే ఆ రోజున సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని దుమ్మెత్తిపోసారు కదా తెలంగాణ సమాజం మొత్తం. అప్పుడు బయటకు వచ్చారు కదా ఆయన. బయటకు వచ్చి అప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. ఈ గడల శ్రీనివాస్ అనే అతను మొత్తం ఆయన పర్యవేక్షించారు. గాంధీ హాస్పిటల్ని బేస్ చేసుకొని మొత్తం పర్యవేక్షణ చేసి ఆయన ఆ రోజున సేవలు అందించారు ప్రజలకి, వీళ్ళంతవరకు ప్రాణంతో ఉంచడానికి. అందుకే ఆయనకి అవార్డులు, రివార్డులు అనేకం వచ్చాయి. పూలాభిషేకం చేశారు అప్పుడు గాంధీ హాస్పిటల్ మీద హెలికాప్టర్లతోటి. మరి అంత టాలెంట్ ఉన్నటువంటి గడల శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ అభ్యర్థిగా పెట్టింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ దానికి. మరి ఈ అభ్యర్థిని నిలబెట్టారని అంటే ఖమ్మంలో బలంగా ఏ పార్టీ ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఏ పార్టీ ఉంటుంది ఖమ్మంలో? తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. నల్గొండలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందని తెలుసు. సరే, వరంగల్లో పాక్షికంగా ఉండొచ్చు. ఇప్పుడు జనసేన అభ్యర్థి బలం ఎంతో తెలియబోతుంది. జనసేన రంగంలోకి దిగింది అని అంటే ఇప్పుడు జనసేన మరి బీజేపీ కూటమిలో ఉంది కదా. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కదా ఆంధ్రప్రదేశ్లో. మరి కూటమి ధర్మాన్ని బీజేపీ పాటిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థిని పెట్టారనుకోండి, ఆ కూటమి అభ్యర్థి అనుకోవడానికి లేదు అతన్ని. లేదు, అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ వాళ్ళు సైలెంట్ అయ్యారనుకోండి, కూటమి అభ్యర్థి కింద పరిగణించాల్సి వస్తుంది. విచిత్రమైన పరిణామం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ దొరకట్లేదు అనేది వినిపిస్తుంది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ దీనికి సంబంధించి కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సొరబ వేణి గారు ఉన్నారు, పి నరసింహరావు గారి కుమార్తె. సరే, అప్పుడు గెలిచారు. ఇప్పుడు అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది, ఎలక్షన్ వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను నిల్చోనని చెప్పేసి ఆవిడ అధిష్టానానికి చెప్పారట. ఆ న్యూస్లో వచ్చింది, దాదాపు అన్ని న్యూస్ పోర్టల్లో వచ్చింది, ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది. ఇక్కడ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ అన్వేషిస్తుంది, గట్టి అభ్యర్థి ఎవరు అసలు పోటీ చేయటానికి అని. అక్కడ అభ్యర్థి కోసం వెతుకులాడుతుంది. ఎందుకంటే గతంలో రాజేశ్వర రెడ్డి గారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత ఆయన్ని ఎన్నికల్లో నిలబెట్టారు. బై ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజీనామా చేసింది. తర్వాత వచ్చినట్టు ఎలక్షన్లో మల్లన్న తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు ఆయన టెన్యూర్ అయిపోయింది, తీర్మానం మల్లన్న టెన్యూర్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ 2 చోట్ల ఈ 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్సే. సో కాబట్టి తెలంగాణ మూడు ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూసుకోవాలి. తీర్మానం మల్లన్ననే మరి కంటిన్యూ చేస్తారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అని అంటే, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బీసీ నినాదాన్ని వినిపిస్తూ కొంత వ్యతిరేకమైనటువంటి వాయిస్ కూడా వినిపించాడు ఆయన. కాబట్టి అతనికి మళ్ళీ అవకాశం ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ అంటే అనుమానమే.
మరి కొత్త అభ్యర్థిని పెట్టాలి. ఆల్రెడీ ఎవరు అభ్యర్థుల్ని ప్రకటించకుండానే జనసేన అనౌన్స్ చేసింది. ఆ జనసేన అభ్యర్థిని కూటమి అభ్యర్థిగా కూడా పరిగణించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి తెలంగాణలో కూటమి సంబంధించినటువంటి ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలుగుదేశం పార్టీతోటి కలిసి తెలుగుదేశం పార్టీతోటి నడిచి రాష్ట్ర అభివృద్ధి తెలుగు ప్రజల ఆకాంక్షను మేము నెరవేరుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు నిరాధార ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బయటికి రాగానే మేము పొత్తుతోటి వెళ్తున్నాం అని చెప్పారు. బీజేపీ యొక్క అనుమతితోటి చెప్పలా ఆయన. అప్పుడు బీజేపీ అనుమతి లేకుండానే మేము పొత్తుతోటి వెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన. మరి బీజేపీ సంగతి ఏంది అని అడిగారు జర్నలిస్టులు. అడిగితే బీజేపీ కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను, ఒకవేళ రాకపోయినా మేము కలిసి వెళ్తామని చెప్పాడు ఆయన. వస్తుందని నమ్ముతున్నాను, రాకపోయినా మేము వెళ్తామని చెప్పారు. చివరికి సీన్ కట్ చేస్తే ఏమైంది? కూటమిగా వెళ్ళారు కదా అక్కడ. సేమ్ ఇక్కడ కూడా ఒక స్టెప్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. కూటమి ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమంటారు, నరేంద్ర మోడీ గారు తుఫాన్ అంటారు. ఓకే, అవును, అంతే కదా, ఆయన సంబోధించేది తుఫాన్ అంటారు కదా. సో ఆ తుఫాన్ ఇప్పుడు తెలంగాణలో బయలుదేరింది. ఆ తుఫాన్ ఎంటర్ అయింది. ఆ తుఫాన్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి మనం. ఆల్రెడీ రంగంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు పొత్తుతో సంబంధం లేక మేము ఒంటరి పోరు అని అంటున్నారు. ఇప్పుడు ఒంటరి పోరు చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరు చేసుకుంటారా రాబోయే రోజుల్లో? సో ఇది ఇప్పుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరు? తుఫాను. ఎవరికి? బీజేపీకి. ఎలాగో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఇండివిజువల్గా పోదాం అనుకుంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అభ్యర్థులు నిలుచుకుపెట్టుకొని వెళ్ళొచ్చు. కానీ ఈ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత ఈ అభ్యర్థిని ఎవరు కాదనలేరు అభ్యర్థి పరంగా చూస్తే. కాబట్టి కూటమి అభ్యర్థి ఇప్పుడు దాదాపుగా కన్ఫర్మ్ అయిందంటే మనం భావించాల్సి ఉంటుంది. ఈవెన్ జనసేన అభ్యర్థి అయినప్పటికీ కూడా ఈయన కన్ఫర్మ్ అయితే విజయం కూడా అయిందే అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే ఖమ్మం నల్గొండ 90%. ఖమ్మం నల్గొండ తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలుసు. అంతే కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక మద్దతు ఇస్తే జనసేన పార్టీ అభ్యర్థి గెలిచిన ఆశ్చర్యపరులు. కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థి అంటారు, కూటమి అభ్యర్థి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అభ్యర్థి దృష్ట్యా చూస్తే బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు అభ్యర్థులను పెట్టదు. అంటే అభ్యర్థి పరంగా చూస్తే అభ్యర్థి క్వాలిటీ పరంగా చూస్తే. కాబట్టి కూటమి ఎంటర్ అయిందని చెప్పి అనుకోవచ్చు. రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, ఆ తర్వాత వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వస్తాయి కదా. ఇప్పటివరకు పంచాయతీలు మున్సిపాలిటీలు అయిపోయినాయి. వాటిల్లో కూడా బహుశా ఎంటర్ అయ్యేదానికి అవకాశాలు లేకపోలేదు. దానికి సంబంధించిన సర్వేలు కూడా కొన్ని సేకరించారు. ఆ సర్వేల్లో కూడా పాజిటివ్ ఉంది కూటమికి. ఒకవేళ కూటమి కనుక ఎంటర్ అయితే సీను కంప్లీట్గా మారిపోయే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయ చిత్రమే మారిపోయే అవకాశం. ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎంటర్ అయ్యాడు అనగానే పరేషాన్ ఎవరిలో ఉంటుంది? బీఆర్ఎస్. సహజంగా కదా, అది ఫామ్ హౌస్లో అలజడి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేసీఆర్ గారు ఏమన్నారు? అతను ఎవరో అతను చిటికిని వేలు ఉఫ్ అంటే పోతాడు అన్నాడు. చిటికిని వేలు అంటాడు, ఉఫ్ అంటే పోతాడు అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారిని కేసీఆర్ గారు. ఇంకా ఏదో ఒక మాట అన్నారు, అది అంతా కూడా సభ్యతగా ఉండదు కాబట్టి నేను అంటలేదు. అసభ్యంగా కూడా ఆయన ఒక పదాన్ని ఉపయోగించారు. చిటికిన వేలు ఉఫ్ అంటే పోతాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం పని ఇక్కడికి తెలంగాణలో అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి ఎంటర్ అయ్యారు. మరి ఇప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అక్కడ అనేది రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎలక్షన్లో అర్థమవుతుంది. అది ఉఫ్ అంటే పోయే చిటికినేలా కాదా అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.